బిస్మిల్లా విఘ్నేశ్వర మా చెల్లి. నేను ఈరోజు పాట పాడుతున్నాను. నేను సొంతంగా రాసుకొని జై విఘ్నేశ్వర మంచిగా రావాలి, మంచిగా పాపులర్ అవ్వాలనుకుంటున్నాను. కోలా కోలా కొనడానికి వెళ్తే షాపులో ఉన్న అమ్మాయి చూసి ఒక డ్రీమ్గా అనుకుంటూ ఇలాగ కోలా 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 కోల కల్ల పిల్ల కోలా 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 కొత్త కోక కట్టిన వేళ కౌగిలింతలు కవ్వించి కొంటే వేళ కన్నెతన కొత్త రోజులే కాపురము పెంచేది ఎలా కోలా 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 కొంటే పిల్ల కోలా 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 తాగేసి కోరికలతో కసిగా కరిసేసి కొంట చూపులతో చూసేసి కన్నె మనసునే దోసేసి కోలా 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 కాలమంతా ఒక కళ కలిసి ఉండేదే ఎలా పిల్ల కోలా 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 నా మనసంతా గెలిచేది ఈ వేళ కోలా కోలా కొత్త కోక కట్టిన వేళ నిన్ను వదిలేదే లేదే ఇలా కడదాకా చేరేదే ఎలా నిజంగా నిన్ను ఈ వేళ కొత్త కోరికలతో కోలా కోకిల కూసే వేళ మల్లెలు విరివించే వేళ నిన్ను చూసే నేను ఆగేదెలా కోలా 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 కోరికలు తీరేదాకా నిన్ను వదిలేదే లేదే పిల్ల కోలా 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 కోలా. కువైట్లో ఎయిర్పోర్ట్ ఇది. ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా కొంతమందికి ట్యాక్సీ అలౌడ్ లేకపోతే కనుక ఈ బస్సులు ఉన్నాయి చూసారు, ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కొచ్చు. కొంచెం ముందు నడుచుకుంటూ వచ్చి ఫాహిల్కి, మాల్యాకి, ఫాంతీస్ ఎక్కడైనా సరే బస్సులు ఉన్నాయి. బస్సులోకి వచ్చి కూర్చోవచ్చు. టికెట్ ఎక్కడికైనా సరే రూబా లేదా న్యూస్ డిన్నర్ అలా ఉంటుంది అంతే. ఈ లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్. కొంతమంది దుబాయ్ అక్కడికి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు డైరెక్ట్ కార్ తెచ్చేసుకొని పక్కన పార్క్ చేసుకొని 2-3 రోజులు వెళ్ళి అలాగా ఉండి మళ్ళీ వచ్చి కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగా పార్కింగ్ మాట ఇది. ఈ రోడ్లన్నీ క్లీన్గా ఉంటాయి చాలా. ఫ్లైట్లు కనబడుతున్నాయి చూడండి. ఫ్లైట్లు లెఫ్ట్కి వెళ్తానా స్ట్రైట్ వెళ్ళిపోతాను? లెఫ్ట్కి వెళ్తా. ఫ్లైట్లు పార్కింగ్, ఇది ఫ్లైట్ పార్కింగ్.
2 ఫ్లైట్లు కనబడతాయి. పైకి వెళ్ళిపోతున్నానా? ఇది పైన, ఇది పైకంటే డిపాజిటర్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే పైకి వెళ్ళాలన్నమాట. ఈ పైకి వచ్చి దింపేసి వెళ్ళిపోతాం. ఇప్పుడే మా వాళ్ళని దింపేశాను, దుబాయ్ వెళ్ళారు. మా బాబాలో పిల్లలు అందరూ కలిసి ఇక్కడ స్కూల్ హాలిడేస్కి పిల్లలకి అక్కడెక్కడ అన్నీ చూపించడానికి దుబాయ్లో చాలా పిల్లలు ఆడుకుంటాగా అవి చాలా ఉన్నాయి. అక్కడ వెళ్ళారు. ఒక 10 రోజులు ఎంజాయ్ చేసి వస్తారు. అక్కడ రైట్ సైడ్లో ఫ్లైట్ కనబడుతుందా మీకు? కనబడతలేనట్టుంది. నాకు కనిపించింది, అందుకే స్లో చేశాను. ఇక్కడ రైట్ సైడ్లో పార్క్ చేయడానికి ఉండదు, జస్ట్ దింపేసి వెళ్ళిపోవాలి. ఎక్కువసేపు ఉంటే ఫైన్. అది ఇండియా ఎయిర్పోర్ట్కి ఇక్కడ ఎయిర్పోర్ట్కి చూసారా అంత డిఫరెన్స్గా ఉందో. లైన్లు, ప్రతి లైన్కి లైన్. ఈ లెఫ్ట్ సైడ్లో అన్ని పార్కింగ్. మళ్ళీ కిందకి వెళ్ళాలి ఇప్పుడు. ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ పార్కింగ్లే. ఒక 2-3 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు ఉంటుంది. డౌన్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, అప్ ఫ్లోరు 2 ఉన్నాయి. ఈ ఇది గ్రౌండ్ ఫ్లోరు. సెల్లార్ కూడా ఉంది, పార్కింగ్. ఎంత నీట్గా ఉన్నాయి చూసారా రోడ్లు. మన ఇండియాలాగా ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు. ఇక్కడ డస్ట్బిన్లోనే వేయాలి. చెత్త వేసినట్టు ఎవరైనా చూస్తే ఫైన్. పోలీసులు కానీ ఎవరన్నా చూసి, మనం కారులో నుంచి వేసినప్పుడు ఎవరన్నా ఇంకో కారులో నుంచి ఫోటో తీసి కంప్లైంట్ ఇచ్చినా ఫైనే. చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. మన ఇండియాలో కార్ డోర్ తీసి ఊయటం, ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. మన ఇండియాలో కూడా అలా చేయకూడదు. రూల్స్ అందరూ మనం తెలుసుకోవాలి. కార్లో కవర్ పెట్టుకొని కార్లో వేసుకొని తర్వాత ఎక్కడన్నా డస్ట్బిన్లో వేస్తే అది గవర్నమెంట్ క్లీనింగ్ చేస్తున్నప్పుడు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. ఫ్లైట్ పార్కింగ్ అది. మరి ఇటు వెళ్దాం అనుకున్నాను, ఇటు తిప్పేశాను. సరే, అయితే నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియోలు చూసి తరించండి, ఆనందించండి. మా వీడియోల్లో అంటే మీకు ఎంకరేజ్మెంట్కి లేకపోతే ఏమనుకోవద్దు. కొంచెం ఏదో ఒక మనసు పెట్టి కొంచెం మమ్మల్ని ఆదరిస్తే మాలాంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.